ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆరబోసిన వడ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు గురైనట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినట్లు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతుల ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతును రాజును చేయాలని ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అందుకు అనుగుణంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఏఎంసీ పాలకవర్గం మా మండల పరిధిలో ఉన్న మా మార్కెట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు వెళ్ళి రైతులతో మాట్లాడి ప్రతి కొనుగోలు సెంటర్ను విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కొనుగోలు సెంటర్ పోతే మేము అక్కడ ఉన్న అధికారులకు కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది, రైతులకు గతంలో ఉన్న సమస్యలు పునరావృతం కావద్దు. రైస్ మిల్లర్ల దగ్గర కానీ వడ్ల కొనుగోలు సెంటర్లో కానీ కనీస అవసరాలు రైతులకు కల్పించాలి. గతంలో కనీసం నీడ సదుపాయం లేకుండే, వాళ్ళ కనీసం వాటర్ సదుపాయం లేకుండే, అటువంటి సదుపాయాలు కల్పించాలి. లారీల విషయంలో కానీ రైస్ మిల్లర్ల విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దని మేము ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి గతంలో కంటే వారం 10 రోజులు ముందే ప్రారంభించడం జరిగింది. మా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి సెంటర్ కూడా మళ్ళీ విజిట్ చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము